హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు ఈ వీడియోలో తెలంగాణ రాష్ట్రంలో కొత్త పెన్షన్ల కోసం చాలా కాలంగా ఎదురు చూస్తున్న వారికి ముఖ్యమైన అప్డేట్ వచ్చింది. సో దానికి సంబంధించిన పూర్తి ఇన్ఫర్మేషన్ ఈ వీడియోలో తెలుసుకుందాం. అండ్ వీడియో మీద నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్. మీరు చేసే ఒక లైక్ వల్ల ఈ వీడియో ఇంకో 10 మందికి రికమెండ్ అవ్వడం జరుగుతుంది ఫ్రెండ్స్. సో దాని ద్వారా ఈ ఇన్ఫర్మేషన్ అందరూ తెలుసుకోగలరు. సో ఏమాత్రం లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోద్దాం. సో మంత్రి సీతక్క చేసిన తాజా ప్రకటనల ప్రకారం ప్రభుత్వం కొత్త పెన్షన్ల మంజూరీ ప్రక్రియను వేగవంతం చేస్తూ ఆగస్టు నెల నుంచి అర్హులైన లబ్ధిదారులకు కొత్త పెన్షన్లు అందించే దిశగా చర్యలు తీసుకుంటుంది. గత ప్రభుత్వంలో దరఖాస్తు చేసుకున్న పెన్షన్ రానివారు, అలాగే ప్రస్తుత ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా కొత్త పెన్షన్ల కోసం ఎదురు చూస్తున్న వారు చాలామంది ఉన్నారు. ఇప్పుడు ప్రభుత్వం ఒంటరి మహిళ, వితంతువు, దివ్యాంగులు తదితర సామాజిక భద్రతా పెన్షన్ల కోసం దరఖాస్తులు స్వీకరిస్తూ అర్హులను గుర్తించే ప్రక్రియను కొనసాగిస్తుంది. మంత్రి సీతక్క తెలిపిన వివరాల ప్రకారం క్షేత్రస్థాయిలో అర్హతల పరిశీలన పూర్తయ్యాక అర్హుల జాబితా విడుదల చేసి కొత్త పెన్షన్ల మంజూరీ చేయనున్నారు. గతంలో ప్రకటించిన 2 లక్షల నుంచి 3 లక్షల వరకు కొత్త పెన్షన్ల అంశంపై ప్రభుత్వం చర్యలు కొనసాగిస్తున్నట్లు సమాచారం. అలాగే పెంపుకు సంబంధించి కూడా ఆగస్టు నెలలో ఆగస్టు 15వ తేదీ వచ్చేలోపు 4,000 రూపాయలు ప్లస్ 6,000 రూపాయలు పెంపు చేసే అవకాశం ఉంది. ముఖ్యంగా ఒంటరి మహిళలకు ప్రాధాన్యత ఇవ్వనున్నట్లు కూడా పేర్కొనబడింది. ఇంకా దరఖాస్తు చేయని వారు తమకు సంబంధించిన పెన్షన్ రకానికి అవసరమైన పత్రాలు సిద్ధం చేసుకుని సమీపంలోని ఎంపీడీఓ కార్యాలయం లేదా మున్సిపల్ కార్యాలయంలో దరఖాస్తు చేసుకోవచ్చు. దివ్యాంగుల పెన్షన్ కోసం ఆధార్ కార్డు, రేషన్ కార్డు, సదరం సర్టిఫికెటు, ఆదాయ ధృవీకరణ పత్రం, బ్యాంక్ ఖాతా వివరాలు, ఓటర్ ఐడి, ఫోటోలు వంటి పత్రాలు అవసరం కావచ్చు. ఇతర పెన్షన్లకు కూడా సంబంధిత అర్హతలు, పత్రాలు ప్రభుత్వ నిబంధనల ప్రకారం ఉండాలి. ప్రభుత్వం ప్రస్తుతం లైవ్ ఐడెంటిఫికేషన్, అర్హత పరిశీలన, మరణించిన లేదా అనర్హులైన లబ్ధిదారుల పేర్ల తొలగింపు వంటి ప్రక్రియలను నిర్వహిస్తుంది. ఇప్పటికే సుమారు 1.30 లక్షల అనర్హుల పెన్షన్లను గుర్తించి తొలగించినట్లు అధికారులు తెలిపారు. వాటి స్థానంలో అర్హులైన కొత్త లబ్ధిదారులకు అవకాశం కల్పించే దిశగా ప్రభుత్వం చర్యలు తీసుకుంటుంది. పెన్షన్ల పంపిణీ పారదర్శకంగా జరిగేలా ఆధునిక సాంకేతికతను ఉపయోగించాలని అధికారులకు సూచనలు జారీ చేసినట్లు వెల్లడించారు. అలాగే ఇప్పటికే దరఖాస్తు చేసిన వారు తమ బ్యాంక్ ఖాతాకు ఎన్పిసి మ్యాపింగు, అవసరమైన ధృవీకరణలు వంటి ప్రక్రియలు పూర్తి చేసుకోవాలని సూచిస్తున్నారు. ప్రభుత్వం ప్రకటించే అధికారిక అర్హతల జాబితా మరియు తేదీల ఆధారంగానే పెన్షన్లు మంజూరీ చేయబడతాయి. సో దీనికి సంబంధించి ఏ చిన్న ఇన్ఫర్మేషన్ వచ్చినా నేను వీడియో చేసి పోస్ట్ చేస్తాను. ఆ యొక్క అప్డేట్స్ మీరు మిస్ కాకుండా ఉండాలంటే వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సో ఈ వీడియోలో ఇన్ఫర్మేషన్ ఇది ఫ్రెండ్స్. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.